మేడగది మీరు దేవుని కలుసుకునే స్థలం. 1953 సంవత్సరం నుండి నేటి వరకు, అనగా గత 72 సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ 3 తరాల ప్రజలను విశ్వాసంలో అనుదినము బలపరుస్తున్న ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం. వీక్షించండి, విశ్వాసంలో దినదినము వర్ధిల్లండి. ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం. మంగళవారం, జూన్ 10, 2025. దేవుని సృష్టిలో ఉత్తమమైనది. ఈనాటి ధ్యానాంశం దేవుని సృష్టిలో ఉత్తమమైనది. ఈనాటి వాక్య భాగంగా కీర్తనలు 139, 13 నుండి 18 వచనాలు చదవండి. ఈనాటి ముఖ్య వచనం: నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. కీర్తనలు 139, 14. ఈ వారం నేను మా కుటుంబంతో కలిసి ఈ భూమి మీద నాకిష్టమైన స్థలాల్లో ఒకటైన కొలరాడోలో ఉన్నాను. మా చుట్టూ అల్లంత దూరంలో బూడిద రంగు, ఊదా రంగుల్లో కనబడుతున్న కొండలు, నారింజ మరియు గులాబీ రంగుల్లో పనుల పండుగగా ఉన్న సూర్యాస్తమయాలను చూస్తుంటే దేవుని సృష్టి యొక్క సౌందర్యం ప్రదర్శితమవుతున్న విధానం గురించి ఆశ్చర్యపోకుండా ఉండలేకపోయాను. అయితే దేవుని సృష్టి యొక్క మరింత గొప్ప ప్రదర్శనను చూడడం కోసం నేను నా ఇంటి నుండి ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. నేను తరచూ దానిని గుర్తించడం మర్చిపోతున్నాను. దేవుని ఉత్తమ సౌందర్య ప్రదర్శన ఆయన సృష్టించిన మానవుని ద్వారా ప్రదర్శితమవుతున్నది. మానవులు భయమును ఆశ్చర్యమును కలిగే రీతిగా తమ సృష్టికర్త స్వరూపంలో ఆయన పోలికలో సృష్టించబడ్డారు. కీర్తనలు 139, 14 వచనం, ఆదికాండం 1వ అధ్యాయము 27వ వచనం చూడండి. దేవుడు తన దైవిక స్వభావాన్ని మనలో ప్రతి ఒక్కరిలో నింపాడు. దానిని మన ప్రవర్తన ద్వారా మనం కొంచెమైనా ప్రదర్శించగలం. ఉదాహరణకు, చెక్అవుట్ లైన్లో అలసిపోయి ఉన్న ఒక స్త్రీకి మనకంటే ముందు అవకాశం ఇవ్వడం ద్వారా, సహాయం చేయమని బోర్డు పెట్టుకుని రోడ్డు ప్రక్కన పడి ఉన్న వ్యక్తికి కొంచెం డబ్బునో లేక కాస్త ఆహారాన్నో ఇవ్వడం ద్వారా మనలో దేవుడు నింపిన దైవిక స్వభావాన్ని కొంచెమైనా కనుపరచగలం. నేనీరోజు మనుషుల్లో ఉన్న సౌందర్యాన్ని చూడడానికి, ఇతరుల్లో ఉన్న మంచితనంపై నమ్మకముంచడానికి, ఇతరులకు నమ్మకంగా సేవ చేయడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. దేవుని దృష్టిలో విలువైన ముత్యముగా లెక్కించబడే ఒక వ్యక్తిని ఇకపై నేను ఒక తలనొప్పిగా చూడను మరియు ఏమాత్రం పట్టించుకోకుండా పోను. నేను కాస్త నిదానించి నా చుట్టూ పరిశీలిస్తూ నేను కలుసుకునే ప్రతి మనిషిలో ఉన్న దేవుని స్వరూపాన్ని గుర్తిస్తాను. నేటి ధ్యానం: నేనీరోజు కలుసుకునే వారిలో ఉన్న దేవుని స్వరూపాన్ని గౌరవిస్తాను. ప్రార్థన: దేవా, మేమీరోజు మా చుట్టూ ఉన్నవారిని నీవు చూసే విధంగా చూచే కన్నులను, నీవు ప్రేమించినట్లే ప్రేమించే హృదయాన్ని మాకిమ్ము. ఆమేన్. ప్రార్థనాంశం: నా పొరుగు వారిని ప్రేమించుటలో ఎదుగునట్లు. తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపినవారు అన్నా బ్లాంక్, మిస్సూరి, అమెరికా. మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమేన్.